Hi guys, good morning. Welcome to day two. Previous వీడియోలో మనం జస్ట్ నార్మల్ ఇంట్రడక్షన్ ఇచ్చాం బట్ ఈ సెషన్ ఈ సెకండ్ డే టూ సెకండ్ సెషన్లో లైక్ మనకి చాలా ఉన్నాయి. సపోర్ట్ జాబ్స్లో కూడా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఉంది. అండ్ ఆల్సో యూనో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సపోజ్ మీకు జాబ్ వచ్చింది యాజ్ ఏ L1 సర్వీస్ డెస్క్ ఇంజనీర్, దట్ ఈస్ ఎ లెవెల్ 1. L1 మీన్స్ లైక్ లెవెల్ 1. సో వన్స్ యూ కంప్లీటెడ్ 1 year, ఒక 1 year కంప్లీట్ చేశాక సపోజ్ మీ హార్డ్ వర్క్ చూసి లేదంటే మీ యొక్క ఫీడ్బ్యాక్స్, కస్టమర్ ఫీడ్బ్యాక్స్ చూసి అండ్ మీ మేనేజర్ అనలైజ్ చేస్తుంటాడు ప్రతి ఇయర్ లైక్ ఎలా వర్క్ చేస్తున్నారు వాళ్ళ టీమ్ మెంబర్స్ అని. సపోజ్ ఇఫ్ యూ డూ వెల్, మీకు L2 సర్వీస్ డెస్క్ అనలిస్ట్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో L2 అంటే లెవెల్ 2 అంటే ఏం లేదు, లైక్ L1లో ఏవైతే మీరు ఇష్యూస్ తీసుకుంటారో నువ్వు ఫిక్స్ చేయలేనప్పుడు లెవెల్ 2కి పంపిస్తారు. లెవెల్ 2 వాళ్ళకి కొన్ని లెవెల్ ఆఫ్ అడ్మిన్ యాక్సెస్ ఉంటుంది. సో వాళ్ళతో మీకంటే మీకు లిమిటెడ్ యాక్సెస్ ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. అక్కడ వాళ్ళు వచ్చేసి ట్రబుల్ షూట్ చేసి వర్క్ చేస్తారు. అక్కడికి కాకపోతే లెవెల్ 3 సపోర్ట్, లెవెల్ 4 సపోర్ట్ ఉంటుంది. సో ఫైనలీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రోల్ అనేది ఉంటుంది లైఫ్లో. లైక్ ఇఫ్ యూ స్టార్ట్ యువర్ కెరియర్ యాజ్ ఏ సపోర్ట్ ఇంజనీర్, ఫైనల్గా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అయ్యావంటే లైక్ యూ విల్ గెట్ ఆల్ ద నాలెడ్జ్ అనమాట. లైక్ ప్రతి ఒక్క సిస్టంలో జరిగే ప్రతి ఒక్క ఫండమెంటల్స్ మీకు తెలిసి ఉండాలి. సో ఇఫ్ యూ కంప్లీట్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, మీకు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మొత్తం సిస్టంలో ఏ ఇష్యూస్ వచ్చినా మీరు ఈజీగా అనలైజ్ చేసి ఫిక్స్ చేసే అలా ఉంటారు. సిటీసీ సిటీసీ అంటే సాలరీ వైజ్ ఎంత ఉంటుంది అంటే నేను ముందే చెప్పాగా, సపోర్ట్ ఇంజనీర్ రోల్లో కొంచెం తక్కువే ఉంటుంది. బట్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనమాట. మార్కెట్లో చాలా ఉంటాయి ఆపర్చునిటీస్. యాజ్ అ ఫ్రెషర్ కానీ లైక్ వన్స్ 1 year కంప్లీట్ అయిన తర్వాత మీ ప్యాకేజ్ ఉన్నట్టుండి మీరు 30% హైక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే 50% హైక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే వన్స్ యూ కంప్లీట్ 1 year, 2 years మీరు చాలా ఇష్టపడతారు ఈ జాబ్. ఎందుకు ఇష్టపడతారంటే దెర్ వుడ్ బి సమ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఇప్పుడు ఒక ఇష్యూ రైజ్ చేసింటారు, ఆ ఇష్యూస్ని మీరు అనలైజ్ చేసి మీరు ఫిక్స్ చేసినప్పుడు మీరు డైలీ కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటారు ఈ జాబ్ రోల్లో. అండ్ అది వన్స్ యూ ఫిక్స్ ద ఇష్యూ మీకు అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, ఎలా ఇష్యూ అనలైజ్ చేసి ఎలా ఫిక్స్ చేసేవని. సాలరీ వరకు కొద్దిగా తక్కువ ఉన్నా మీకు కొద్దిగా ప్రెజర్ ఉండదు. జస్ట్ మీరు ఆన్ టైమ్గా లాగిన్ అయ్యి లాగౌట్ అయ్యి జస్ట్ మీరు సపోర్ట్ చేస్తే చాలు. సమ్ టైమ్స్ మీరు చూసుకుంటే మనకు 12 months కదా ఇయర్లో. నవంబర్, డిసెంబర్ మంత్లో అసలు మనకు ఏది వర్క్ ఉండదు, ఎవరికి ఉండదు మ్యాక్సిమం. ఎందుకంటే క్లయింట్స్ అంతా, ప్రాజెక్ట్ క్లయింట్స్ అంతా వాళ్ళు వెకేషన్కి వెళ్ళిపోతారు, మనకి అప్పుడు వర్క్ ఉండదు. బట్ సపోర్ట్ రోల్స్లో ఏంటి అంటే చాలా మెంబర్స్ ఉంటాం. లైక్ నాట్ ఓన్లీ 6 members ఇన్ వన్ టీమ్ కాదు, 20 members, 30 members, అంటే ఎవరీ షిఫ్ట్లు ఉంటాయి అనమాట. మార్నింగ్ షిఫ్ట్ ఒకరు ఉంటారు, ఆఫ్టర్నూన్ ఒకరు ఉంటారు, ఒకరు నైట్ షిఫ్ట్ ఉంటారు. సో ఈ ఈ సపోర్ట్ రోల్లో ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే ఒక మార్నింగ్ షిఫ్ట్ జాయిన్ అయినప్పుడు ఎక్కువ ఉండవు, ఎక్కువ ఇష్యూస్ ఉండవు. ఆఫ్టర్నూన్ టైం కొద్దిగా ఎక్కువ ఉంటాయి అండ్ నైట్ టైం కొద్దిగా ఎక్కువ ఉంటాయి. బట్ వెన్ నవంబర్ మంత్ అండ్ డిసెంబర్ మంత్లో అసలు వర్కే ఉండదు. సో దోస్ డేస్ ఆర్ వీ కెన్ కాల్ హనీమూన్ డేస్ అంటారు. అంటే మనకి ఎక్కువ వర్క్ ఉండదు, హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోస్లో డీప్ డైవ్ ఇంటూ ట్రబుల్ షూటింగ్, అంటే ప్రతి ఒక్క ఇష్యూ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అని. అండ్ కమ్యూనికేషన్ నాలెడ్జ్ అనేది జస్ట్ బేసిక్ తెలిసి జస్ట్ లైక్ సపోజ్ ఇఫ్ యు ఆర్ టాకింగ్ టు సమ్వన్, మీరు ఎవరితోనో మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉంటే చాలు. బట్ నెర్వస్ అనేది ఉండకూడదు. నెర్వస్ అనేది ఎందుకు ఉంటుంది అంటే మనం యూజువల్గా మనం స్టార్ట్ అయింది మన కెరియర్, మనం చదువుకునేదంతా లైక్ చాలా మంది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఉంటాము. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మాట్లాడము. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. కాకపోతే మీరు నేను జస్ట్ ఒక టిప్ ఇస్తాను. ఎక్కువ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతే మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సపోజ్ మీరు రిజెక్ట్ అయినా పర్లేదు, ద వే మీరు డైలీ అటెండ్ అవుతుంటే మీకు అక్కడ నుంచి కొత్తగా మీరు ఏదైనా తెలుసుకోగలుగుతారు. లైక్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. లైక్ ఇప్పుడు ఏదైనా వాళ్ళు అడిగింటారు, మనం ఆన్సర్ చేయలేకపోతే ఆ క్వశ్చన్ని మనము నెక్స్ట్ టైంకి వెళ్ళేటప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఎక్కువ మాట్లాడితే, ఇంటర్వ్యూకి ఎక్కువ వెళ్తే
మీరు అక్కడ కొద్దిగా ఏమంటారంటే కొద్దిగా కాన్ఫిడెన్స్ గెయిన్ చేస్తారు. అలాగే కమ్యూనికేషన్ కూడా రిపీట్ అవుతుంది. ఆటోమేటిక్గా మీకే తెలియకుండా మీరు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడేస్తారు. బట్ మోర్ యూ లర్న్ మోర్ యూ స్పీక్ అంటారు కదా. సో నువ్వు బాగా నేర్చుకొని మాట్లాడడం చాలా ఈజీనే, కానీ బేసిక్ కమ్యూనికేషన్ నాలెడ్జ్ ఉంటే సెట్ అయిపోతుంది. హౌ టు హ్యాండిల్ ఇష్యూస్ అనేది నేను నెక్స్ట్ సెషన్స్లో చెప్తాను. లైక్ ఆఫ్టర్ ట్రబుల్ షూటింగ్ నాలెడ్జ్ అంతా, అంటే ప్రతి ఒక్క హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అప్లికేషన్ అంటే ఏంటి, సర్వర్స్ అంటే ఏంటి, వీటి గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు హౌ టు హ్యాండిల్ ఇష్యూస్, ఎలాంటి ఇష్యూస్ని హ్యాండిల్ చేయాలి అనేది ముందు చెప్తాను. ఫోకస్ ఆన్ రెజ్యూమ్ ప్రిపరేషన్. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనే దాని మీద ఒక వీడియో చేస్తాను. అండ్ అప్డేట్ ప్రొఫైల్ అండ్ జాబ్ సైట్ పోర్టల్స్. వీ హ్యావ్ ఎ లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్, ఇలా చాలా పోర్టల్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఫేమస్ నౌకరీ, లింక్డ్ఇన్ అంటారు. బట్ ఐ రియలీ ట్రస్ట్ నౌకరీ. నౌకరీ నుంచి చాలా కాల్స్ వస్తాయి. బట్ నౌకరీ కూడా ఎలా అప్డేట్ చేయాలి, ఎలా కాల్స్ వస్తాయి అనేది నేను ఫ్యూచర్లో చెప్తాను. బట్ ఫస్ట్ ఐ కెన్ టీచ్ యూ లెవెల్ 1 నాలెడ్జ్, కంప్లీట్ లెవెల్ 1 నాలెడ్జ్. బికాజ్ యాజ్ ఏ ఫ్రెషర్గా అయినా మీకు కొద్ది గ్యాప్ ఉన్న ఎడ్యుకేషన్ తర్వాత మీకు లెవెల్ 1 నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీకు జాబ్ రెజ్యూమ్లో పెట్టుకొని తర్వాత జాబ్ వెళ్ళడానికి. వాళ్ళు ఒక క్వశ్చన్ వేస్తారు, హౌ యూ నో దిస్ నాలెడ్జ్ అంతా అని. మీరు చెప్పండి, లైక్ ఐ పర్చేస్డ్ సమ్ కోడ్స్ ఇన్ ద మార్కెట్. మీ అక్కడ లర్న్ చేశాను కోడ్స్, అక్కడ టీచ్ చేశారు. సో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ కమ్యూనికేషన్ నాలెడ్జ్ చెప్పారు. సో దట్స్ వై ఐ మెయింటైన్ మై రెజ్యూమ్ అని చెప్పి మీరు చెప్పారంటే వాళ్ళకి కావాల్సింది కనీసం బేసిక్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు డెఫినెట్లీగా ప్లేస్ అవుతారు. నాట్ ఏ ప్రాబ్లం. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే గైస్. I will share the troubleshooting knowledge in next day video. Thank you guys. Bye.